ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై దాడికి యత్నించిన ఘటనలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అవగా తాజాగా గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేశారంటూ గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. ఇక అంబటితో పాటు మరికొందరు వైసీపీ నేతలపైన పోలీసులు కేసు ఫైల్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై అయితే దాడికి ప్రయత్నించిన వైసీపీ నేతలపై అయితే వరుసగా కేసులు నమోదవుతున్నాయి కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణి. ఏదైతే అంటే ఈ రోజు కూడా అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే కార్యాలయాలపై నిన్న నిరసన తెలపడం జరిగింది వైసీపీ నేతలు. అయితే ఈ రోజు కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై పలువురు వైసీపీ నేతలు సైతం ఆయా పోలీస్ స్టేషన్లలో సైతం ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు వైసీపీ నేతలకు బిగ్ స్టాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఏదైతే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై కార్యాలయాల వద్ద నిరసన తెలిపినటువంటి విషయానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిరసనగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ కాస్త ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు సైతము అక్కడ వారిని కంట్రోల్ చేసేందుకు కాస్త శ్రమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొందరు నెల్లూరు చెందినటువంటి వైసీపీ నేతలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఏదైతే గుంటూరులో నిన్న జరిగినటువంటి ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట ఆందోళన చేసినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా పలువురు వైసీపీ నేతలపై తాజాగా అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా అంటే అనుమతులు తీసుకొని పోలీసుల వద్ద అనుమతులు తీసుకుని ఆ అనుమతుల మేరకు నడుచుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేశారంటూ వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తాజాగా కేసు నమోదు చేశారు. అంటే ప్రస్తుతం 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైనా సభలు సమావేశాలు నిరసనలు అవి నిర్వహించేందుకు పోలీసులు అనుమతి తీసుకుంటారు. అయితే ఈ సందర్భంగా అనుమతి తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే అనుమతుల మేరకు ఏదైతే చెప్పినటువంటి అనుమతుల మేరకు ఈ యొక్క ర్యాలీని నిర్వహించలేదన్నది పోలీసుల వాదన. అందుకోసమే శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా తాము కేసు నమోదు చేసినట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇప్పటికే నిన్న మనం చూడవచ్చు కూడా ఏదైతే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను కూడా తోసుకుంటూ అడ్డుకోబోయిన పోలీసుల పట్ల అంబటి రాంబాబు కాస్త దురుసుగా ప్రవర్తించారనేటటువంటి విషయాన్ని కూడా పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోల ద్వారా నిర్ధారించారు. దీనితో అంబటి రాంబాబుతో పాటు మోదుగుల వేణుగోపాల్, అంబటి మురళి సహా పలువురు నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రావణ్, సలాం, మరి ఈ కేసులపై వైసీపీ నేతల స్పందన ఏంటి? అంటే ఇప్పటికే వైసీపీ నేతలు కూడా ఏదైతే తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని తమను కావాలనే తమపై కేసులు నమోదు చేస్తున్నారని వైసీపీ కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. తాము ప్రతి ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద పోలీసులు అనుమతులు తీసుకుని తాము నిరసన తెలిపామని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో తమపై తాము శాంతియుతంగా నిరసన తెలిపినప్పటికీ కావాలని తమను రెచ్చగొట్టి తమపై కేసులు నమోదు చేశారని చెప్పేసి వైసీపీ నేతలు సైతం వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తం మీద ప్రస్తుతము అంటే ఈ రోజు కూడా వైసీపీ నేతలు అన్ని పోలీస్ స్టేషన్లలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీపై ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ నేతలకు ఏదైతే నిన్న నిర్వహించినటువంటి ర్యాలీలకు సంబంధించి ఎక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ నేతలు ప్రవర్తించారో వారిపై మాత్రమే తాము కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా పోలీసులు తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రావణ్, రైట్, సలాం. థాంక్స్.